సీనియర్ నాయకులు వీరేంద్ర యాదవ్ గారు, అలాగే సీనియర్ రాజకీయ విశ్లేషకులు సాదిక్ గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి అందరికీ కూడా. సో యాదగిరి గారు, గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో చూస్తున్నాము. అంటే పార్టీల నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళి, మీరే కదా మాట్లాడాలి, మీ పార్టీ ఎమ్మెల్యేలే కదా వెళ్ళిపోతున్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా అంటే ఏం చేయబోతున్నారు, కేసీఆర్ ఎందుకు సైలెంట్ అయ్యారు, ఎందుకు ఎవరిని పిలిచి మాట్లాడట్లేదు, ఇలాంటి రకరకాల చర్చలు కూడా జరిగాయి. ఎట్లాస్ట్ ఆయన నిన్న ఫామ్ హౌస్కి బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలని, నాయకుల్ని పిలిచి మాట్లాడారు. ఎవరు కూడా తొందరపడి పార్టీలు మారొద్దు, పార్టీలో ఉంటే మంచి రోజులు వస్తాయి, భవిష్యత్తులో మళ్ళీ అధికారంలోకి వస్తాం, ఇలాంటివన్నీ ఓన్లీ అంటే ధైర్యం చెప్పడానికి మాత్రమే చెప్పిన మాటలా, లేకపోతే నిజంగా కేసీఆర్ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా ఏంటి, ఆయన చెప్పిన మాటల వెనుక కారణాలు ఏంటి? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న వారికి యోయోటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు చెప్తలేడు అని అంటే ఏం చెప్తలేడు సార్ అని అంటారు, పిలిచి చెప్తున్నాడు, భరోసా ఇస్తున్నాడు అంటే ఏం చేస్తున్నాడు అంటారు. అది ప్రతిపక్ష పార్టీలకు ఏదో రకంగా కేసీఆర్ గారి మీద ఏదో రకంగా మాట్లాడాలని చెప్పి వాళ్ళకి ఎక్కడ పని దొరకదు కాబట్టి ఏదో రకంగా మాట్లాడడం కోసం మాత్రమే ఆ పార్టీలు పనిచేస్తాయి. ప్రజలకు ఇచ్చిన హామీల కోసం పనిచేయమనండి. ఈరోజు వాళ్ళు ఏ విధంగా పార్టీలో చేరినరు అది మొత్తం తెలంగాణ సమాజం మొత్తం చూస్తున్నది. ఎందుకు చేరుతున్నారు, వాళ్ళు కావాలని రేవంత్ రెడ్డి గారు చేసే అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి చేస్తున్నారా, ఆయన ఇచ్చిన గత శాసనసభ ఎలక్షన్ల ముందు వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్న 6 గ్యారంటీలు 420 హామీలను ఆయన అమలుపరిచిండు, 100 రోజుల్లో అమలుపరిచిండు, ఆయన అన్ని హామీలు ఇచ్చిండు అని చెప్పి వీళ్ళు పోయి ఆయన పార్టీలో చేరుతున్నారా, ఆయన మీద నమ్మకంతో చేరుతున్నారా, అది ప్రజలు గమనిస్తున్నారు. కొంతమంది నాయకులు పోయినంత మాత్రమే తెలంగాణ ప్రజలు మొత్తం ఆయన వెనుక పోవాల్సిన అవసరం లేదు. ఒక నాయకుణ్ణి, ప్రజలచే ఎన్నుకోబడిన నాయకుణ్ణి, ఆయనను అనేక రకాలుగా ఆయనను ప్రలోభపెట్టి, వాళ్ళను అనేక రకాలుగా ప్రలోభపెట్టి వినకపోతే అవసరం అనుకుంటే ఈడీలను ఇంకో రకంగా వాళ్ళను ఇబ్బంది పెట్టి వాళ్ళను పార్టీలో కండోలు కప్పుతున్నాడు. అదంతా మనం చూస్తూనే ఉన్నాం. నిన్నగాక మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారిని అయితే ఆయన ఒక జస్ట్ కొద్ది రోజుల ముందే చెప్పాడు, నేను ఏ పార్టీలకు మారను, నేను ఇది ఒకటేసారి అని చెప్పి చెప్పాడు. ఆయన పెద్ద మనిషి అని చెప్పి ఆయనను కేసీఆర్ గారు ఆయనకేం తక్కువ చేసిండు, ఆయనకు లక్ష్మీపుత్రుడు అని చెప్పి బిరుదిచ్చిండు, ఆయనను తమరు పెద్దలు అని చెప్పి గౌరవం ఇచ్చిండు, ఆయనకు మంత్రి పదవి ఇచ్చిండు, ఆయన టీడీపీ నుంచి వచ్చినప్పుడు ఉప ఎన్నికలో గెలిపించిండు, మంత్రి పదవి ఇచ్చిండు, రెండో శాసనసభలో రెండోసారి మంత్రివర్గంలో ఆయనకు అసెంబ్లీకి పెద్దలుగా స్పీకర్గా అవకాశం ఇచ్చిండు. ఇంకేం కాల, మొన్న ఆయన కొడుకు చైర్మన్ పదవి ఇచ్చిండు. అదేవిధంగా మొన్న శాసనసభ ఎలక్షన్లో కూడా నేను పోటీ చేయను, నా కొడుకు ఎమ్మెల్యే అవకాశం ఇవ్వండి అంటే దానికి కూడా కేసీఆర్ గారు ఒప్పుకున్నాడు. మళ్ళీ తర్వాత ఆయన దాన్ని వాపసు తీసుకొని లేదు నా కొడుకు కాదు, ఈసారి మళ్ళీ నేనే పోటీ చేస్తా అంటే దానికి ఒప్పుకున్నాడు. ఇంకేం తక్కువ చేసిండు ఆయన కేసీఆర్ గారు ఏం తక్కువ చేసిండని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం ఎక్కువ చేసిండని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఆయన టీడీపీ నుంచి నాటి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆయన చెప్పిన విషయం ఒక్కసారి ఇందులో వీడియో ఉన్నది, మీకు ప్లే చేయమంటే చేస్తా. ధోతి కట్టుకున్న ఆయన రైతు, ధోతి కట్టుకున్నంత మాత్రంలో రైతు కాదు, లాల్చి వేసుకున్నంత మాత్రంలో లాల్ బహదూర్ శాస్త్రి కాదు, ఈయన ధోతి కట్టుకున్న రైతు వేషంలో ఉన్న మోసగాడని చెప్పి రేవంత్ రెడ్డి గారే చెప్పిండు. అది మనం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తలేరు. అది కావాలంటే నా ఫోన్లో ఉన్నది మీకు ప్లే చేసి వినిపిస్తా. అట్లాంటి నాయకుడు ఈరోజు ధోతి కట్టుకుని ఆయన మీకు రైతుల సలహాలు కావాలి, మీరు రైతు పక్షపాతి, మీరు రైతు బిడ్డ అని చెప్పి ఆయన పొగడడం, అవును నాకు రైతుల కోసం నన్ను సలహాలు అడిగితే నేను రేవంత్ రెడ్డి గారికి సలహాలు ఇస్తా, నేను రైతు బిడ్డనే కాబట్టి అని చెప్పి ఈయనకు రైతు బిడ్డ అనేది ఇప్పుడు గుర్తొస్తుంది, రేవంత్ రెడ్డి గారికి ఆయన రైతు అనేది ఇప్పుడు గుర్తొస్తుంది. ఆయనకు టీడీపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు మాత్రం ధోతి కట్టుకున్న మోసగాడని గుర్తుంది. ఈయన ఏ రకంగా అనుకుంటున్నాడు. అదేవిధంగా సంజయ్ కుమార్ను కూడా ఆయన ఏ విధంగా చేర్చుకున్నాడు ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. తెలంగాణ సమాజం ఆలోచన చేస్తుంది. ఎవరైతే పాత కాంగ్రెస్ నాయకులు ఉన్నారో, రేవంత్ రెడ్డి గారు పాత కాంగ్రెస్ నాయకుడు కాదు, అక్కడ ఉన్నటువంటి పాత వాళ్ళనందరినీ బలవంతంగా వాళ్ళను మానసికంగా దెబ్బగొట్టి బయటికి వెళ్ళేలా ప్రయత్నం చేసి ఆయన చుట్టూ ఆయన వలయాన్ని ఏర్పరచుకోవడం కోసం, ఆయన రక్షణ కవచంగా ఏర్పరచుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఆయన చేర్చుకుంటున్నాడు. ఎందుకంటే సీనియర్ నాయకులు, మన గతంలో ఎన్నోసార్లు సీనియర్ నాయకులు అనేటోళ్ళు రేవంత్ రెడ్డి గారిని ఇష్టపడరు. రేపు ఏది విధంగానైనా నాకు ఎక్కడో ఒక రకంగా ఇబ్బంది పెట్టి నన్ను ఢిల్లీ పెద్దలతోటి దించే అవకాశాలు ఉంటాయోమని చెప్పేసి ఆయన బీజేపీ మద్దతుతోటి రేపు పొద్దున ఏమాత్రం అటు ఇటు అయినా కూడా ఇప్పుడు వీళ్ళను కూడగట్టుకున్న ఈ ఎమ్మెల్యేలను బీజేపీ మద్దతుతోటి, కేంద్ర ప్రభుత్వం మద్దతుతోటి మరో మహారాష్ట్రలో షిండేలాగా ఈయన అవతారం ఎత్తి ఈయన ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం మాత్రమే ఈయన ప్రయత్నం.
కానీ అందులో ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఆయన ఎంత కష్టపడ్డాడు అసలు కాంగ్రెస్ పార్టీకి. అసలు ఆయన ఒక గతంలో ఈయన కంటే ముందు ఆయనే పిసిసి ప్రెసిడెంట్ అనే పేరు కూడా ఆయనకు ప్రచారంలో జరిగింది జీవన్ రెడ్డి గారికి. అట్లాంటి నాయకునికి ఆ జిల్లాకే పెద్ద దిక్కు, ఈ రాష్ట్రానికి ఒక సీనియర్ నాయకుడు, అట్లాంటి నాయకుడిని కూడా ఆయన కనీసం చెప్పకుండా ఆయన ఒక మాట కూడా చెప్పకుండా ఆయనను పార్టీలో చేర్చుకోవడం అనేది అది ఒకసారి చూడండి. ఆయన ఎంత రకంగా మానసికంగా హింసించి ఆయనను మానసికంగా ఇబ్బంది పెట్టి ఆయన వెళ్ళిపోయేటట్టు ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా మొన్న బాన్సువాడలో ఏనుగు రవీందర్ రెడ్డి ఆయన పోటీ చేసిన ఆయనకు కూడా చెప్పకుండానే తీసుకున్నారు. నిజంలో గతంలో మేము కూడా పార్టీలో చేర్చుకున్నప్పుడు వాళ్ళు కేసీఆర్ గారు చేసే అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి మాత్రమే వాళ్ళు మా పార్టీలో ఆ రోజు కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి తెలంగాణ శక్తులన్నీ ఏకతాటిపైకి వచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలో బలపరిచి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ నిర్మాణం బంగారు తెలంగాణ నిర్మాణం కోసం వాళ్ళంతా ఏకమై కేసీఆర్ గారికి మద్దతుగా నిలిచి వాళ్ళ పార్టీలో వచ్చారు. కానీ కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుల ఇళ్లల్లో పోయి డోర్లు దగ్గర పెట్టి, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నాయకుడు పోయి డోర్లు దగ్గర పెట్టి ఎవరిని రానియకుండా ఆయనను బతిలాడిండా, భయపెట్టిండా, ఏదో రకంగా అక్కడికక్కడే కండవ కప్పిండు. అది ఎక్కడైనా ఉందా చరిత్రలో? వాళ్ళ ఇళ్లలో పోయి ముఖ్యమంత్రి హోదాలో ప్రతిపక్ష పార్టీ నాయకులు పెద్దలుగా గౌరవించి పోవడంలో తప్పు లేదు. కానీ ఆయన కండువ కప్పడం కోసం ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇంటికి పోయి తలుపులు పెట్టి ఆయనను కండువ కప్పడం అనేది అది ప్రజలు గమనిస్తున్నారు. అందుకోసమే కేసీఆర్ గారు మిగతా వాళ్ళను కూడా అభద్రతాభావానికి గురి కాకుండా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేసే ప్రచారాలకు వీళ్ళు ఎక్కడన్నా ఇబ్బంది పడకుండా, ఒకవేళ పోయేవాళ్ళు ఉంటే పోతారు, వాళ్ళు ఒకవేళ నిజంగా నమ్మకం లేకపోతే పోతారు. ఉన్నవాళ్ళు ఎవరైతే మానసికంగా ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వం మీద నమ్మకంతో ఉండేవాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. ఒకవేళ పోయేవాళ్ళు ఎవరైనా నమ్మకం లేకుండా వాళ్ళు రాజకీయ అవసరాల కోసం, రాజకీయంగా అవకాశాల కోసం పోయి వాళ్ళ రక్షణ కోసమే పోతా అనుకుంటే పోని. మా కేసీఆర్ గారు కూడా అదే విధంగా చెప్తున్నాడు. రేపు ఈ 6 నెలల్లోనే ఈరోజు మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఏర్పడేది. ఎక్కడ భారతదేశంలో కూడా ఎక్కడ ఇంత తొందరగా వ్యతిరేకత ఉన్న సందర్భాలు లేవు. ఇప్పుడు ఇంకా ఈయన ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు కాబట్టి ఇదే వ్యతిరేకత కంటిన్యూగా కొనసాగుతుంది. రేపు పొద్దున ప్రభుత్వానికి వాళ్ళే ఇబ్బందులు జరిగి ప్రభుత్వం పోయినా ఉన్నా రేపు రాబోయే రోజుల్లో 4 సంవత్సరాలలో మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, మీరేం అధైర్యపడకండి, నేనున్నాను, మీకు భరోసాగా ఉన్నా అని చెప్పి పిలిచి మాట్లాడి వాళ్ళకు ధైర్యం కల్పించిన నాయకుడు కేసీఆర్ గారు. ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడు వాళ్ళు మేము ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉండాలి అని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాము. ఎందుకు కోరుకుంటున్నాము? వాళ్ళు చేసే తప్పులు వాళ్ళు ఎట్లయినా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేరు కాబట్టి ప్రజల్లో వాళ్ళు ఎంత మోసంతో ప్రభుత్వాన్ని గద్దెనెక్కిరు అనేది ప్రజలు నిర్ణయించుకొని రేపు రాబోయే ఎలక్షన్లు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఖచ్చితంగా వారికి సరైన సమాధానం చెప్తారు. రేపు భారీ మెజారిటీతో మన ప్రభుత్వమే ఏర్పడుతుంది, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామన్న భరోసా కేసీఆర్ గారు మిగతా ఎమ్మెల్యేలకు కనిపించింది. సో దయాకర్ గారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా సరే ఏ పార్టీలో చేరికలు ఉంటూనే ఉంటాయి.